Audio Jungle. Audio Jungle. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి చెల్లెలి పెళ్ళికెళ్ళాం కదా డిసెంబర్‌లో. తర్వాత వచ్చేసి ఇది డిసెంబర్ 10న మేమొచ్చేటి రోజు. పిన్ని అయితే జొన్న రొట్టె, చపాతీ, మటను, చికెన్ అయితే చేసింది. మార్నింగే మేము 11కి అలా బయలుదేరాము. తర్వాత వచ్చేసి డైరెక్ట్ హైదరాబాద్ బస్సులుంటాయి అక్కడ నుండి. మేమైతే 11కి బయలుదేరాము. ఇంగా టిఫిన్‌కైతే జొన్న రొట్టె, చపాతీలు. ఇంగ తర్వాత ఇక్కడ చెల్లెలు వాళ్ళు పెళ్ళైన చెల్లెలు గూడా ఎళ్ళిపోతుంది. అమ్మ అయితే జాగ్రత్త చెప్తుంది చెల్లెలికి, చిన్న చెల్లెలికి. ఇంగ తర్వాతొచ్చేసి ఇక్కడ మామయ్య వాళ్ళు ఇంగ అందరూ ఎళ్ళిపోతున్నారు. ఇక్కడ అందరి కాళ్ళు మొక్కింది చెల్లెలు. మావి, పిన్ని వాళ్ళవి, అమ్మవి అందరివి మొక్కింది. చెల్లెలు వాళ్ళవి అందరివి మొక్కింది. తర్వాతొచ్చేసి ఈ విధంగా అయితే కాళ్ళు మొక్కేసి తర్వాత ఇగ ఎళ్తా ఉంది ఇగ. ఇక్కడ మా వారు చూడండి నవ్వుతా ఉన్నాడు ఏడుస్తా ఉంటే. తర్వాతొచ్చేసి ఇక్కడ అందరము ఒకే రోజు ఎళ్ళాము. అందరం మళ్ళీ ఎవరిండ్లకు వాళ్ళం ఒకే రోజు ఎళ్ళిపోతున్నాము. ఇక్కడ మామయ్య వాళ్ళది మామ కొడుకే అని చెప్పాను గదా! ఒకటే ఊరు ఎళ్ళిపోతున్నారు. తర్వాతొచ్చేసి వాళ్ళు అందరం ఒకేసారి రెడీ అయ్యాము మార్నింగే. తర్వాత ఇగ అమ్మ వాళ్ళు గూడా మాతో పాటొచ్చి అమ్మ వాళ్ళు గూడా ఎళ్ళిపోయారు. బస్ స్టాండ్‌కైతే అమ్మ వాళ్ళు మేము కలిసి వచ్చాము. చెల్లెలు వాళ్ళు, నేను, మా వారు, చెల్లెలు కూతురు ఒకే సైడ్ రావాలి. ఇక్కడ పరిగి సైడు. మేము హైదరాబాద్‌కు, చెల్లెలు వాళ్ళు వికారాబాద్‌కెళ్ళాలి. ఇక్కడ చూడండి బాయ్ చెప్తా ఉన్నాడు మా రెండో చెల్లెలు కొడుకు అయితే. తర్వాతొచ్చేసి ఇక చాలా బాధ అందరికీ. ఎందుకంటే ఒక 1 వీక్ అలా కలిసి ఉన్నాం కాబట్టి ఆ విధంగా. తర్వాతొచ్చేసి వెళ్ళిపోతా ఉన్నాము ఇగ. ఇక్కడ అందరు ఇగ పిన్ని అన్నీ బయట పెడతా ఉంది బ్యాగులు అన్నీ. మా కోడలు చూడు అందరికీ కిస్సులు పెడతా ఉంది. మా కోడన్లండి ఇద్దరు చిన్ను, విన్ను. తర్వాతొచ్చేసి ఇక్కడ చెప్తా ఉంది ఎవరిండ్లకు వాళ్ళు వెళ్ళినంక ఫోన్లు చేయండమ్మా అని పిన్ని, చెల్లెలు. తర్వాతొచ్చేసి ఇక్కడ అయితే ఇగ హైదరాబాద్ బస్సు డైరెక్ట్ ఉంటది. పిన్ని వాళ్ళ ఊరు పెద్దదే. తర్వాత ఇగ మేమైతే ఎళ్ళంగానే బస్సుంది మాకు రెడీగా హైదరాబాద్ బస్సు. పిన్ని వాళ్ళ అమ్మ, మా కోడలు వేరే బస్ ఎక్కాలి. వాళ్ళు ఎళ్ళిపోయారు. ఇక నేను, చెల్లెలైతే వస్తున్నాము. చెల్లెలు మధ్యలో దిగిపోతదిలేండి. మేమైతే మాకు హైదరాబాద్‌కు డైరెక్ట్ బస్సు. ఇక చెల్లెలు గూడా అదే అంటుంది. 1 వీక్ కలిసున్నాము. చాలా బాధగా అనిపిస్తుంది. అది అనేసి ఇగ అది మాట్లాడుకుంటా అది ఇగ పెళ్ళి ముచ్చట్లు అన్నీ అవి ఇవి అన్నీ మాట్లాడుకుంటా అయితే వస్తా ఉన్నాము మేము. జర్నీ చేస్తా ఉన్నాము. తర్వాత ఆ రోజైతే ఇంటికొచ్చే వరకైతే నాకైతే 6:30, 7 అయింది. అక్కడ 12కి అలా బస్ ఎక్కాము. ఆ టైం అయితే అయింది. ఇట్లా మెహదీపట్నం నుండి వస్తది. ఇక్కడ సిటీ ఎక్కువ తగులుతది కాబట్టి సిటీలనే అక్కడ నుంచి రావడం తొందరగానే వస్తుంది మెహదీపట్నం అక్కడి వరకు. ఇక్కడ సిటీ బాగా తగులుతది. చేవెళ్ళ నుంచి. తర్వాత లేట్ అయిపోతది మన సిటీలోనే బస్సు. తర్వాతొచ్చేసి ఇక్కడ చెల్లెలు దిగాల్సిన స్టేజి అయితే వచ్చేసింది. పరిగిలో దిగింది చెల్లెలు. పరిగిలో దిగి మళ్ళీ వికారాబాద్ బస్సయితే ఎక్కాలి వాళ్ళు. ఇగ మేమైతే చూడండి చాలా బాధగా పెట్టింది చెల్లెలైతే ఫేసు. మళ్ళీ పానం ఒప్పట్లేదు ఆమెకు బస్ దిగెళ్ళడానికి. ఎందుకంటే 1 వీక్ అందరం కలిసి ఉంటే ఆ సరదానే వేరు గదా! వాళ్ళకి గూడా బస్సు దిగంగానే రెడీగా ఉంది. ఇక బస్సయితే ఎక్కి ఎళ్ళిపోయారు. మేము గూడా ఇంగ మన దగ్గరకైతే వచ్చేసాం మన ఇంటికి. ఇక్కడ మా పాప హారిక అయితే రెడీగా ఉన్నారు మా కోసం. ఫోన్లు చేస్తా నిషిత్ చూడండి వారమైంది కదా! నాని అనుకుంటా. ఇక చూడండి నిషిత్ ఎప్పుడైనా మన వీడియోలో కళ్ళు, ముక్కు, నాలుక అయితే ఆ విధంగా చేస్తా ఉంటాడు. ఎప్పుడు జోక్ అనిపిస్తా ఉంటది. తర్వాతొచ్చేసి ఇక్కడ కాఫీ ఇంక లేట్ అయిపోయిందనేసి సాయంత్రం టీ తాగుతాం కదా! ఇక మా పాప ఉండి మమ్మీ ఇక్కడే తాగు ఇంటికెళ్ళి ఏం పెట్టుకుంటావు లేట్ అయిపోతది అనేసి ఇక నిషిత్ అయితే పునుగులు తిన్నాడు. నేను కూడా 2 తిన్నానులేండి పునుగులు. తర్వాతొచ్చేసి నాకు పునుగులు అంత ఇష్టం ఉండదు బయట పునుగులు. ఇంగా తర్వాతొచ్చేసి కాఫీ అయితే తాగాము. 2 పునుగులు తిని కాఫీ తాగాను నేనైతే స్ట్రాంగ్ కాఫీ.
ఇక్కడ మళ్ళీ పింక్‌ది ఆ రోజు మా ఫ్రెండ్ కూతురు, మళ్ళీ మా పాప గూడా ఫ్రెండ్ చిన్నప్పటి నుంచే మా కాలనీలో ఆ రోజు పెళ్లి కూతుర్ని జేశారు మార్నింగు. నేను లేను గాబట్టి, ఇంగ వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి అయితే, మళ్ళీ అక్కడికైతే వెళ్ళాము పింకమ్మ దగ్గర. ఇంగ మార్నింగ్ లేననేసి అప్పుడెళ్ళాను మళ్ళీ. ఊరు నుంచి రాగానే ఫ్రెష్ అప్ అయ్యి పింకమ్మ దగ్గరికైతే వెళ్ళాను. ఇంక తర్వాత అక్కడ ఫోటోసు అప్పుడే వాళ్ళు టెంపుల్‌కెళ్ళి వచ్చారు. గండజ్యోతి మోస్తాము మా సైడయితే. వీళ్ళది గూడా మా సైడే. వాళ్ళు గండజ్యోతి మోసి టెంపుల్‌కెళ్ళి వచ్చారు. ఇంగ నేనప్పుడెళ్ళాను. ఇంకా ఫోటోలు అవి తీస్తా ఉన్నారు. వీడియో వాళ్ళైతే ఎళ్ళలేదు అప్పటికి. ఇంకా తీస్తా ఉన్నారు. ఇంగ తర్వాత పెళ్ళిలో ఏం బెడతామో అనేసి నేను ఇక్కడే పెట్టాను. గిఫ్ట్ పెట్టొచ్చాను. శారీ గిఫ్టు అయితే పెట్టొచ్చాను. అక్కడే ఇంగా నైట్‌కు చపాతీ అది చేపిచ్చారంట. చపాతీ అయితే తినొచ్చాము. అక్కడే డిన్నర్ జేసాము. తర్వాతొచ్చేసి ఇక్కడ అన్నయ్యకి టవలు, ఉషకు చీర, పింకమ్మకైతే గిఫ్ట్. గిఫ్ట్ అంటే మనీ పెట్టాను. తర్వాతొచ్చేసి ఫోటోస్ అయితే దిగాము. తర్వాత పింకమ్మ పెళ్లి వీడియో కొంచెం కొంచెం తీశాను. ఎక్కువ తీయలేదు. నెక్స్ట్ డే ఎప్పుడంటే డిసెంబర్ 11న అయింది పింకమ్మ పెళ్లి. తర్వాత డిన్నర్ గూడా 13థ్ ఏమో అయింది. 11థ్, 12థ్ లేకుండా 13థ్‌న డిన్నర్ అయింది. ఇక్కడ నేను, ఉషా అయితే వీడియో అయితే తీసుకుంటున్నాము చిన్నగా మాట్లాడుకుంటా. ఇంకా పనులయిపోయాయంటే, ఇంకా లేదే అన్నీ ఇప్పుడు పెళ్లి కోసం అన్నీ